మీకు తెలుసా 1945లో ఒక కోడి 18 నెలల పాటు తల లేకుండా జీవించిందట. అలాగే ఫుట్బాల్ ప్లేయర్స్ ఎప్పుడు చూసినా గ్రౌండ్లో ఉమ్ముతూ ఉంటారు. దీనికి రీజన్ ఏంటో మీకు తెలుసా? ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో ఉన్నాయి. సో ఈ వీడియోని అస్సలు మిస్ చేయకండి, ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు మాదో చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, మీకు తెలుసా ఇప్పుడు చట్టాన్ని కోసేందుకు యూజ్ చేస్తున్న చైన్ సాస్ను ఒకప్పుడు వైద్య ప్రక్రియల కోసం యూజ్ చేసేవారు. ఇంకా చెప్పాలంటే చైన్ సా అనేది ఒకప్పుడు ఒక సర్జికల్ పరికరం. 18వ శతాబ్దంలో స్కాట్లాండ్లో చైల్డ్ బర్త్ ప్రాసెస్ని స్పీడప్ చేయడానికి చైన్ సాను మొదటగా కనుగొన్నారు. ముఖ్యంగా ఈ చైన్ సాను చైల్డ్ బర్త్ ప్రాసెస్లో సింపిసియోటమీ అనే ప్రాసెస్ కోసం యూజ్ చేసేవారు. 20th సెంచరీ స్టార్టింగ్ వరకు కూడా ఈ చైన్ సాస్ను ప్రసవాలలో ఉపయోగించేవారు. ఆ తరువాత నుండి ఈ చైన్ సాస్ను చెట్లను కోసేందుకు ఇంకా ఇతర ప్రయోజనాల కోసం యూజ్ చేస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, 1945లో ఒక కోడి 18 నెలల పాటు తల లేకుండా జీవించింది. దాని పేరు మైక్. ఇది యుఎస్ కొలరాడోలోని లాయిడోల్సన్కి చెందింది. అసలేం జరిగిందంటే 1945 సెప్టెంబర్ 10న ఈ లాయిడోల్సన్ మార్కెట్కి చికెన్ సప్లై చేయడానికి తన ఫామ్లో తన దగ్గరున్న కోళ్ళ తలను నరుకుతున్నాడు. అలా ఈ మైక్ తలను నరికినప్పుడు అది తప్పించుకొని తన యార్డ్ మొత్తం తిరగడం గమనించాడు. అది ప్రాణాలతో తిరుగుతుండడం చూసి ఒక పెట్టెలో పెట్టి తన గుమ్మం ముందుంచాడు. తర్వాత రోజు ఉదయం చూసినా కానీ అది ప్రాణాలతో ఉంది. తల లేకపోయినా సరే కానీ ప్రాణాలతో ఉండడానికి గల కారణం, దీని తలని కట్ చేసినప్పుడు దీని మెదడులో శ్వాసక్రియ జీర్ణక్రియ విధులను నియంత్రించే భాగం అనేది దీని గొంతులోనే ఉండిపోయింది. అలాగే బ్లడ్ క్లాట్ అయ్యి బ్లీడింగ్ కూడా ఆగిపోయింది. దీన్ని లాయిడోల్సన్ క్యాష్ చేసుకోవాలనుకుని మైక్ని సజీవంగా ఉంచాడు. ప్రతిరోజు మైక్కి లిక్విడ్ ఫుడ్ని డైరెక్ట్గా ఆహార నాళంలోకి ఇచ్చేవాడు. అలాగే ఆహార నాళంలోని మ్యూకస్ని కూడా సిరంజ్ ద్వారా రిమూవ్ చేసేవాడు. ఇందువల్ల అది శ్వాస తీసుకోవడానికి వీలుగా ఉండేది. 1947 మార్చ్ 17న ఈ మైక్ మరణించాడు. అయితే ఇప్పటికీ ఈ హెడ్లెస్ చికెన్ పేరు మీద ఒక పండుగ కొలరాడోలోని ఫ్రూటాలో జరుపుకుంటుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, లైట్నింగ్ అనేది సన్ యొక్క సర్ఫేస్ కన్నా 5 రెట్లు ఎక్కువ వేడిగా ఉంటుందంట. లైట్నింగ్ యొక్క టెంపరేచర్ వచ్చి 50,000 డిగ్రీ ఫారెన్హీట్ వరకు ఉంటుంది. అదే సన్ యొక్క సర్ఫేస్ యొక్క టెంపరేచర్ అయితే 10,300 డిగ్రీ ఫారెన్హీట్ వరకు ఉంటుంది. సో ఈ రీజన్ బట్టి లైట్నింగ్ అనేది సన్ యొక్క సర్ఫేస్తో పోల్చుకుంటే 5 రెట్లు ఎక్కువ వేడిగా ఉంటుందని మనం చెప్పచ్చు. ఇది నిజమని నమ్మడానికి ఒక ఎగ్జాంపుల్ ఉంది. అదేంటంటే ఎప్పుడైనా ఒక చెట్టు పైన లైట్నింగ్ స్ట్రైక్ అయినప్పుడు ఆ చెట్టు ఒక్కసారిగా ఆవిరైపోవడం లేదా పేలిపోవడం, ఇంకా చెప్పాలంటే బూడిద కూడా అయిపోయే అవకాశం ఉంది. లైట్నింగ్ అనేది సన్ యొక్క సర్ఫేస్ కన్నా 5 రెట్లు వేడిగా ఉండొచ్చు, కానీ సన్ యొక్క కోర్తో పోల్చుకుంటే లైట్నింగ్ అనేది అంత వేడిగా ఉండదు. ఫ్యాక్ట్ నెంబర్ 4, చాలా మందికి నడుము పై భాగంలో వెనుక పక్క డింపుల్స్ ఉంటాయి. వీటిని బ్యాక్ డింపుల్స్ అని, వీనస్ డింపుల్స్ అని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఎస్పెషల్లీ ఇవి ఫీమేల్స్లో ఎక్కువగా ఉంటాయి. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ డింపుల్స్ బాడీని ఓవర్ వెయిట్ అవ్వకుండా కాపాడుతాయంట. అలాగే ఈ డింపుల్స్ని అందానికి చిహ్నంగా భావిస్తారు. కొంతమంది ఏం చెప్తారంటే ఈ డింపుల్స్తో పుట్టిన వాళ్ళు అదృష్టవంతులని చెప్తుంటారు. మీలో ఎంతమందికి ఈ డింపుల్స్ ఉన్నాయో కమెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 5, రెమీ. ఇతను ఒక కెనడియన్ ఇన్ఫ్లుయెన్సర్. ఇతని గురించి ఎందుకు చెప్తున్నా అంటే అతను చేసిన పని అలాంటిది. అంతలా ఇతను ఏం చేశాడంటారా? ఏం చేశాడో మీరే చూడండి. బేసిక్గా ఇతను తన బాడీ ఆర్ట్ పోస్ట్స్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు. అయితే రీసెంట్గా ఇతను తన మొత్తం బాడీని టాటూస్తో నింపేశాడు, ఒక్క ఫేస్ తప్ప, ఇన్క్లూడింగ్ హిస్ ప్రైవేట్ పార్ట్స్. ఇందుకోసం అతను $1,15,000 స్పెండ్ చేశాడు. మన ఇండియన్ కరెన్సీలో వాల్యూ వచ్చి దగ్గర దగ్గర ₹1,00,00,000. అలాగే ఇతను తన బాడీపై కొన్ని ప్లేసెస్లో 30 సార్లు కంటే ఎక్కువ సార్లు టాటూస్ వేయించుకున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఈ ఫ్యాక్ట్ విన్న తర్వాత మీకు మూవీ పేరు గుర్తొస్తుంది, కామెంట్ చేయండి. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆమె పేరు లారా హార్ట్ ఫెగనెల్లో. 2017లో ఒక పోల్ తలపై పడి బ్రెయిన్ ఇంజురీ అయ్యి గతం మర్చిపోయింది. అయితే 9 మంత్స్ తర్వాత రికవర్ అయ్యాక తను ఒక అతన్ని ప్రేమించింది. 2 years తర్వాత పెళ్లి కూడా చేసుకుంది. విషయం ఏంటంటే ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది తన ఎక్స్ హస్బెండ్ని. అయితే ఈ విషయం ఆమెకు ఏ మాత్రం తెలీదు. ఇలా ఆమె తన హస్బెండ్నే 2వసారి మళ్ళీ పెళ్లి చేసుకుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7, మీరు గమనించారా? ఫుట్బాల్ ప్లేయర్స్ ఎప్పుడు చూసినా గ్రౌండ్లో ఉమ్ముతూ ఉంటారు. ఇలా ఎందుకు చేస్తారో తెలుసా? పరిగెత్తినప్పుడు బాడీ అనేది చాలా ఎక్సైటెడ్గా ఉంటుంది. దీనివల్ల సలైవాలో అంటే ఎంగిలిలో మ్యూకస్ అనే ప్రోటీన్ పెరిగిపోతుంది.
దీనివల్ల సలైవా అనేది థిక్గా మారుతుంది. ఇది మింగడం కష్టమవుతుంది. సో అందుకని ఉమ్మివేయడం చేస్తారు. అలాగే ఫుట్బాల్ ప్లేయర్స్ నిరంతరం కదులుతూ ఉంటారు. సలైవా స్టోర్ అయితే దాన్ని తక్కువ సమయంలో తొలగించుకోవడానికి ఉమ్మేస్తారు. బాస్కెట్బాల్, టెన్నిస్లో లాగా ఫుట్బాల్లో ఉమ్మి వేసినందుకు పనిష్మెంట్ ఉండదు. సో ఈ కారణంగా ఫుట్బాల్లో ఉమ్మి వేయడం అనేది సర్వసాధారణంగా కనిపిస్తుంటుంది. ఈ వీడియోలో చెప్పిన 7 ఫ్యాక్ట్స్లో మీకు ఏ ఫ్యాక్ట్ నచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.